హరీష్ గారు ఎలిమినేట్ అయ్యాక మాస్క్లో ఉన్న ముగ్గురిని సెలెక్ట్ చేయమంటే అందులో భరణి గారు గుడ్ బుక్స్లో ఉంటున్నారు రిలంగ్ మామయ్య లాగా, దానికోసమే మాస్క్లో ఉన్నారని చెప్పారు. అండ్ ఇమాన్యుల్ నా మీద తప్ప ఎవరి మీద ట్రూ సైడ్ చూపించట్లేదు అని చెప్పారు. అండ్ పవన్ వచ్చేసి తన పొటెన్షియల్ ఇంకా చూపించట్లేదు, అదే సాఫ్ట్ స్పోకెన్ లాగా అలాగే ఉంటున్నాడని చెప్పారు. అండ్ మాస్క్ లేని వాళ్ళలో శ్రీజ వచ్చేసి ఎక్కువ తొందరపడి మాట్లాడుతుంది కానీ పాయింట్స్ చాలా బాగా పెడుతుందని చెప్పారు. కళ్యాణ్ వచ్చేసి నేను నాన్న అని పిలిచిన ఒకే ఒక వ్యక్తి తను, అండ్ రిలేషన్స్ వాటిలో పడకుండా ఉంటే ఆ పొటెన్షియల్ అనేది ఇంకా బాగా బయట చూపిస్తే బెటర్ అని చెప్పారు. అండ్ తనుజ వచ్చేసి ముక్కు మీద కోపం, నాలో కొంత తనను చూసుకుంటాను నేను అని చెప్పారు. అలాగే తను ఏదనిపిస్తే అది టక్కున చెప్పేస్తున్నాను. ఈ విషయం నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. తనుజ తనకి ఏదనిపిస్తే అది టక్కున చెప్పేస్తుంది అంతే, తర్వాత ఆలోచిస్తుంది. అండ్ కొంచెం ఆలోచించుకుంటే వెనక ముందు చూసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. రిలేషన్స్ వాటిలో పడితే ఫోకస్ మిస్ అవుతుంది అని చెప్పారు. అండ్ దీని తర్వాత మిడ్ నైట్ భరణి గారు ఎవ్రీ వీకెండ్ చెప్పినట్టుగానే నన్ను టార్గెట్ చేసిన వాళ్ళు అందరూ ఎలిమినేట్ అవుతారు అనే దాన్ని ఇండైరెక్ట్ గా హౌస్ మేట్స్ కి చెప్పడానికి ట్రై చేస్తారు. అదే ఫీలింగ్ లో ఉంటారు. ఫస్ట్ మనీష్ గారు వెళ్ళినప్పుడు అదే చెప్పారు, ప్రియా వెళ్ళినప్పుడు అదే చెప్పారు, అండ్ ఇప్పుడు హరీష్ గారి విషయంలో కూడా అదే చెప్తున్నారు. మనిషి ఎప్పుడైనా తనను తాను గెలిచి ఎదుటి వాటితో యుద్ధం చేయాలట, అది చేయకే హరీష్ గారు వెళ్ళిపోయారు అని భరణి గారి వెర్షన్ అనమాట ఇక్కడ. అండ్ శ్రీజ వచ్చేసి నువ్వు కాఫీ విన్నాయి, కాఫీ తీసుకెళ్లి తనుజాకి ఇచ్చావు, ఇక్కడ టెనెన్స్ ఆకలితో ఉంటున్నాము, మనకు ఫుడ్ కోసం ఆలోచించాలి కదా, నువ్వు అలా ఇలా ఇస్తావు. అండ్ పవన్ వచ్చేసేమో చికెన్ విన్నాయి నాకు ఇస్తూ, అది నాకు చికెన్ తినిపిస్తే నేను విన్నాయి నీకు ఇస్తున్నాను అనడం నాకు చాలా ఏడుపు వచ్చింది అని ఈ డిస్కషన్స్ అయితే నైట్ జరిగాయి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.